నమస్కారం అండి, నేను చంద్రమోహన్. మీరు చూస్తున్నారు జోరుగా హుషారుగా యూట్యూబ్ ఛానల్. హిల్ స్టేషన్ కూర్గ్ గురించి విశేషాలతో వీడియోలు చేస్తున్నాను. ఇప్పటికీ 3 వీడియోలు చేశాను. అంటే ఒకటి వచ్చి కంప్లీట్ టూర్ ప్లాన్ ఎలా చేసుకోవాలి ఆ విశేషాలతో ఒక వీడియో చేశాను. ఆ తర్వాత నేను కూర్గ్ వెళ్ళినప్పుడు డే బై డే, డే 1 ఏం చూశాను, డే 2 ఏం చూశాను, ఇట్లా విశేషాలతో చేస్తున్నా. లాస్ట్ వీడియోలో మనం నేను డే 2 చూసినటువంటి తలకావేరి, భాగమండల, అబ్బే వాటర్ ఫాల్స్, తర్వాత రాజా టోమ్, మడికేరి ఫోర్ట్, రాజా సీట్, ఈ విశేషాలతో క్రిందటి ఎపిసోడ్ చూసాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మేము డే 3 ఏమేమి చూసామో వాటి గురించి చెప్పుకుందాం. మా కూర్గ్ ట్రిప్లో 3వ రోజు ఉదయాన్నే 8 గంటలకు హోమ్ స్టేలో బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళ వెహికల్లోనే దుబారే అనే ప్రాంతానికి బయలుదేరి వెళ్ళాం. అక్కడికి వెళ్ళేసరికి 9:15 అయింది. దుబారే అనేది కావేరీ నది ఒడ్డున ఉన్న ఒక అటవీ ప్రాంతం. మైసూర్లో జరిగే దసరా ఉత్సవాల్లో ఏనుగులను ఊరేగించడం చూసే ఉంటారు. ఆ ఏనుగులకు ఈ దుబారే ఎలిఫెంట్ క్యాంపులోనే శిక్షణ ఇస్తారు. అంతేకాదు, గాయపడిన ఏనుగులను, అనాథలైన ఏనుగులను కూడా తెచ్చి ఇక్కడ ప్రత్యేక మావటీల ఆధ్వర్యంలో సంరక్షిస్తారు. ఇదంతా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. మీరు ఈ అడవిలో ఉండాలంటే ప్రత్యేకించి కాటేజీలు ఉన్నాయి. వాటిలో ఉండేందుకు ప్యాకేజీలు కూడా ఉన్నాయి. అలా కాకుండా రోజువారీ ట్రిప్ లాగా వెళ్ళి చూసి రావాలి అని అంటే 3 గంటలు 6 గంటలు చొప్పున ట్రిప్పులు ఉంటాయి. ఒక్కొక్కరికి 1200 నుంచి 2000 రూపాయల వరకు టికెట్ ఉంటుంది. ఆ టికెట్ తీసుకుంటే మిమ్మల్ని బోటులో కావేరీ నది దాటించి దుబారే క్యాంపుకు తీసుకువెళ్తారు. అక్కడ మీరు ఏనుగులను చాలా దగ్గర నుంచి చూడొచ్చు. వాటి నోటికి రాగి, బెల్లం కలిపిన ముద్దలు, చెరుగ్గడలు, అరటిపండ్లు లాంటివి అందించవచ్చు. అన్నిటిని మించి కావేరీ నదిలో వాటికి ఒళ్ళు రుద్ది స్నానం చేయించవచ్చు. అలాగే ఏనుగు మీద ఎక్కి ఊరేగవచ్చు. కావేరీ నదిలో రివర్ రాఫ్టింగ్ చేయొచ్చు. అయితే వాతావరణ పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు కొన్ని యాక్టివిటీస్ అందుబాటులో ఉండకపోవచ్చు. కనుక్కొని వెళ్ళండి. పైగా ఈ దుబారే క్యాంపుకు వెళ్ళాలంటే ఉదయం 8:30 కల్లా టికెట్ కౌంటర్ దగ్గర ఉండాలి. ఏనుగులతో ఇంటరాక్షన్ అనేది ఈ క్యాంపులో బాగా జరుగుతుంది.
ముఖ్యంగా పిల్లలు తమ చుట్టూ ఉన్న ఏనుగులను చూసి కేరింతలు కొడతారు. ఇక్కడ ఈ బోర్డు చూడండి, ఈ క్యాంపులో ఉండేటువంటి ఏనుగుల పేర్లు ఇవి. ఈ పేర్లు కింద నుంచి వస్తే ప్రశాంత్, అయ్యప్ప, కార్తీక్, ఈ 3 గండు అంటే మగ ఏనుగులు అనమాట. అలాగే కావేరి, కపిల, హన్ను అంటే ఆడ ఏనుగులు. ఇంకా ఇలాగే శ్రీరామ, అజయ్, తీర్థరామ, శివగంగ, మయూర, ఇలా చాలా ఏనుగులు ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్క ఏనుగుకి ఒక్కొక్క పేరు పెట్టి వాటిని ట్రైనింగ్ ఇస్తున్నారు ఇక్కడ. మేము మధ్యాహ్నం 12 గంటల వరకు దుబారే క్యాంపులో సరదాగా గడిపి కావేరి నిసర్గధామకు బయలుదేరాం. ఈ నిసర్గధామ అనేది కుశాల్ నగర్ అనే చోట కావేరి నది మధ్యలో ఉండే ఒక చిన్నపాటి దీవి. ఈ దీవికి వెళ్ళడానికి ఒక హ్యాంగింగ్ రోప్ వైర్ బ్రిడ్జ్ ఉంటుంది. ఈ దీవిలో కుందేళ్ళు, జింకలు, నెమళ్ళు లాంటి జంతువులను పెంచుతుంటారు. దీవి మొత్తం వెదురు పొదలు, టేకు చెట్లు ఉంటాయి. కొన్ని విరిగిపోయిన చెట్టు కొమ్మల్ని ఇదిగో ఇలా కళాకృతులుగా తయారు చేసింది అటవీ శాఖ. ఇక్కడ కూడా అటవీ శాఖ వారి కాటేజీలు ఉన్నాయి. కావాలంటే రాత్రికి వీటిల్లో స్టే చేయొచ్చు. నిసర్గధామలో కాసేపు గడిపి మధ్యాహ్నం 2 గంటలకు బయటకు వచ్చి భోజనం చేశాం. అక్కడ నుండి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాం. కొడగు జిల్లాలోని బైలుకుప్పే అనే ప్రాంతంలో అతిపెద్ద టిబెటిన్ సెటిల్మెంట్ ఏరియా ఉంది. టిబెట్ కాకుండా టిబెట్ బయట ఉన్న టిబెటిన్ల స్థావరాలలో ఇదే పెద్దది. ఇక్కడ వీరి కోసం నాన్రోలిన్ మొనాస్టరీ ఉంది. దీన్నే గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు. 1963లో కట్టిన ఈ మొనాస్టరీ లోపల గౌతమ బుద్ధుడు, ఆయనకు చెరోవైపు పద్మసంభవుడు, అమితాయుస్ అనే వాళ్ళ విగ్రహాలు ఉంటాయి. ఇక్కడ కాసేపు ప్రశాంతంగా గడిపి మడికేరికి తిరుగు ప్రయాణం అయ్యాం. దారిలో ఒక అడ్వెంచర్ పార్క్ లాంటిది ఉంది. అక్కడ ఏటీవీ రైడ్, జిప్ లైన్ యాక్టివిటీస్ లాంటివి చేశాం. ఇక మడికేరి చేరుకున్నాక ఓంకారేశ్వర టెంపుల్కు వెళ్ళాం. 1820లో కొడగు రాజైన లింగరాజ II ఆయన కట్టించిన గుడి ఇది. దీని నిర్మాణం వెనుక ఒక కథ ఉంది. తన రాజకీయ ప్రయోజనాల కోసం రాజు కొందరు బ్రాహ్మణులను చంపవలసి వస్తుంది. కానీ ఆ తర్వాత రాజుకు మనశ్శాంతి కరువడంతో పండితుల సలహా మీద ఈ గుడిని కట్టించాడంట. కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని ఇందులో ప్రతిష్ఠించారని చెప్తారు. మహమ్మదీయ శైలిలో నిర్మించిన ఈ గుడికి గోపురం లేకుండా ఒక డోమ్ ఉంటుంది. ఓంకారేశ్వర టెంపుల్ చూశాక హోమ్ స్టేకి వెళ్ళి ఆ రాత్రి అక్కడే
విశ్రాంతి తీసుకున్నాం. మా కూర్గు టూర్లో 3వ రోజు మేమేమి చూసామో ఆ విశేషాలన్నీ మీతో పంచుకున్నాను, మీరు చూశారు కదా. 4వ రోజు విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి బాయ్ బాయ్.